సుహాసిని గారు, మీరు మాట్లాడిన తర్వాత మనం జైహో బీసీ గురించి కూడా కాస్త మాట్లాడాలి. మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ వినుంటారు, స్పీచ్ వినుంటారు. ఇది పాలసీ స్టేట్మెంట్గా స్పీచ్గా చూస్తారా లేకపోతే పొలిటికల్ స్పీచ్గా చూస్తారా? నమస్తే అండి అందరికీ, సాక్షి వీక్షకులకి. ఇది 2015 అక్టోబర్ 22 విజయదశమి నాడు ఇనాగ్రేషన్ అయిన అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ ద వెరీ ఫస్ట్ ఆప్షన్ స్టేట్ గవర్నమెంట్కే ఇచ్చారు అప్పుడు కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్. సో 2014 నుంచి చాలా షార్ట్ టైంలో ఒకటి ఐడెంటిఫై చేసే ఒక ఫ్రీడమ్ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారో చాలా తొందరగా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది చాలా అట్టహాసంగా కూడా అందరి సమ్మతంతో కూడా అది ఇనాగ్రేషన్ కి నోచుకుంది. ఆ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు మాత్రం పూర్తిగా పక్కన పెట్టి అందరి ఆమోదంతో రీజనింగ్ లోకి వద్దాం. అక్కడ సింగపూర్ మినిస్టర్, జపాన్ మినిస్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు దానికి. సో ఇదేంటంటే ఒకటి అప్పటి అది ఒక పక్కన క్యాపిటల్ అయినా భారతీయ జనతా పార్టీ విజన్ అంటే సమగ్రాభివృద్ధి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి అని. అప్పటికే ఇప్పుడు నోబడీ ఈస్ క్వశ్చనింగ్ ద వ్యాలిడిటీ అండ్ శాంక్టిటీ అండ్ ద డెవలప్మెంట్ అండ్ ద కనెక్టివిటీ ఆఫ్ విశాఖపట్నం. ఎప్పుడో అది ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ అండ్ ఉన్న 4 స్మార్ట్ సిటీస్ లో ఒకటి విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతికి మనకి ఫండ్స్ కూడా రావడం జరిగింది. ఇదే కాకుండా రీసెంట్ గా కూడా మనం చూసినట్లయితే నీతి ఆయోగ్ అండి ద పైలట్ ప్రాజెక్ట్స్ లో ముంబై, సూరత్ అండ్ అందులో విశాఖపట్నం ఉంది, వారణాసి అండ్ విశాఖపట్నం. అంటే ఒకటి న్యాచురల్ గా డెవలప్ అవుతున్నది విత్ ఆల్ కనెక్టివిటీస్. అది అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ రైట్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. మొన్న సిఐఐ సమిట్ లో కూడా వారు చెప్పడం జరిగింది విశాఖపట్నం ఈజ్ ది క్యాపిటల్ అని. ఇదేంటి అవుతుందంటే మాటలతో చాలా అద్భుతంగా, అందంగా ఒక క్యాపిటల్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ అనేది సృష్టించబడుతోంది 2015 నుంచి కూడా. కానీ చేతలకు వచ్చేసరికి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పటికి ఏది జరగలేదండి. వెదర్ ఇట్ ఈస్ విశాఖపట్నం ఆర్ అమరావతి ఆర్ కర్నూల్, ఏమైంది? 1-3 అయింది. ఇప్పుడు కూడా ఒక 2 కాంట్రడిక్టరీ ఏమొస్తున్నాయంటే ఈ స్టేట్మెంట్ లో, ఒకటి విశాఖపట్నంకి ఇదండి, విశాఖపట్నంకి కనెక్టివిటీ ఉంది, విశాఖపట్నం ఇలా ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్ని సోర్సెస్ ఉన్నాయి. బట్ విశాఖపట్నం క్యాపిటల్, ఐ వుడ్ కమ్ అని అంటున్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే బికాస్ ద కేస్ ఇస్ స్టిల్ ఇన్ ద కోర్ట్, విల్ అని కాదు. సో ఇది చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్స్ వల్ల ఒక క్లారిటీ ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత అయ్యింది. ప్రజలలో ఏంటంటే విశాఖపట్నం వాసులకి కూడా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్, మీకు క్లారిటీ ఏమైనా మిస్ అయిందా సీఎం గారి స్పీచ్ లో? ఇది ఇక్కడ మేము రాజధానిగా దీన్ని అనుకుంటున్నాను, విశాఖ పాలనా రాజధానిగా ఉండాలి, ఇక్కడికే నేను రాబోతున్నాను, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎన్నికల తర్వాత పరిపాలన చేయబోతున్నాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, నాకు అమరావతి పైన ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ ఏమీ లేదు, అక్కడ శాసన రాజధాని కొనసాగుతుంది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 1,00,000 కోట్లు ఒకే చోట కుప్పగా పోయడం కరెక్టా? ఇప్పుడు ఇందులో ఏమన్నా క్లారిటీ ఏమన్నా మిస్ అయిందా? అదే ఇప్పుడు ఒక విషయం చెప్తామండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇందాక మీరు చూపించారు, అమరావతి క్యాపిటల్ చేశారు, తర్వాత విశాఖపట్నం చాలా అద్భుత నగరం, ఆర్థిక రాజధానిగా అవ్వాల్సిన క్యాపిటల్ అది అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డెఫినెట్లీ అమరావతి ఇస్ క్యాపిటల్, విశాఖపట్నం చాలా అద్భుతమైన అందమైన నగరం అంటున్నారు, కర్నూలు కూడా అంటున్నారు. అందరూ అన్ని పొగుడుతున్నారు. క్లారిటీ ఏది క్యాపిటల్? సో అదేమవుతోందంటే ప్రాక్టికల్ గా 10 సంవత్సరాలు అయింది సార్, పీపుల్ ఇంకా ప్రజలకి రాలేదు రాజధాని. అన్ఫార్చునేట్లీ ఇట్స్ లాంగ్ అవైటెడ్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రజల నుంచి కూడా అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా మంచి విషయం ఏంటి అంటే బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ yes, this is going to be our capital, I am going to shift అని, ఇక్కడికే వస్తాను, ఇక్కడే ప్రమాణం చేస్తాను. ఇది మేనిఫెస్టోలో ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేనిఫెస్టో క్యాపిటల్ విషయం మేనిఫెస్టోలోకి రావడం అన్నది హాస్యాస్పదము, ఆశ్చర్యకరంగా కూడా ఉంది. అక్కడ చంద్రబాబు గారేమో అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది, కొనసాగిస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నారు. నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖనే పరిపాలన రాజధానిగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్పారు. సో క్లారిటీ రేపు ఎన్నికల తర్వాత క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది కదా? లేదు సుహాసిని గారు దీంతోనే వెళ్తున్నారు కాబట్టి ఈ పాయింట్ తో రిజల్ట్ విల్ బి బేస్డ్ ఆన్ దిస్.